గత 10 ఏళ్లలో మీటర్లు పెట్టలే అయిపోయింది అదంతా. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మీటర్లు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి, పెట్టాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? పెట్టకూడదు, పెడితే రైతు నష్టపోతాడు, చాలా నష్టపోతాడు. ఈ రైతు బంధు ముచ్చట బాగానే, రైతు బంధు ఇవ్వాల్సిందే రైతులకు. మరి ఇంతవరకు ఇబ్బంది కావట్లే? ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు మారబట్టాల దగ్గర సొమ్ములు గిరిపెట్టి, బెంగళూరులో సొమ్ములు గిరిపెట్టి కలుపులు కానీ మందు బస్తాలు కానీ అవన్నీ తీసుకొచ్చి పని నడిపేయక తప్పదు కదా. వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది మరి? ఇక సావకుండా బతకకుండా, రైతు సావకుండా బతకకుండా ఉంటాం. ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతాం రైతులం, ఎందుకు ఇవన్నీ ఎందుకు ఒప్పుకున్నావు, ఎందుకు నువ్వు ఎందుకు అంటే నేను అనేది ఏంటంటే ఈ పార్టీకి పాటు ఉంటే మీకు రైతులకు ఖర్చులకు అయ్యేటి చాలా సేఫ్ ఉంటుండే, చాలా సేఫ్ ఉంటుండే. అట్లా ఇవ్వకుండా మా మందు బస్తాలు తగ్గించు. మందు బస్తాలు ఊరియా కానీ, గ్రోమర్ కానీ, డిఏపి కానీ పెరిగినాయా అన్నీ. ఒక ఊరియా బస్తా 28 బస్తా 1700 రూపాయలు ఒక్క బస్తా. 5 ఎకరాలకు ఎంత కావాలా? ఎంత ఉండే? అంతకుముందుకు 900, 1000 రూపాయలు ఇట్లా ఉండే, అంతే ఉండే. ఇప్పుడు ధరలు పెంచిండ్రు. ఎన్ని రోజులు అవుతుంది పెంచింది? ఇప్పుడు మొన్న తీసుకొచ్చిన 10 బస్తాలు తీసుకొచ్చింది నేను. ఈ వానకాలం డబుల్ అమాంతం డబుల్ అయిపోయింది అంతే. వచ్చిన లాస్ట్ టైం ఇచ్చిన రైతు బంధు కూడా ఇట్లనే పోయినట్టుంది. 10 బత్తాలు తెస్తే డబుల్ అయ్యి అలానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కేసీఆర్, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఆ టైంలో మంచి ప్రకటించిండు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, నేను రైతు బంధు ఇస్తా, రైతు భరోసా ఇస్తా, రైతు బంధు కాకుండా రుణమాఫీ చేస్తా 2 లక్షలని అన్నాడు. మా రైతులు గొర్రె లాంటి వాళ్ళు.